ఫ్రెండ్స్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఏంటంటే ఇది కర్రీ చూడండి. ఇది ఏంటంటే సపోలా మిల్ మేకర్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవి దోసకాయ, బంగాళదుంప, టమాటా ఇది కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే వాటర్ హీట్ చేస్తున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది పొయ్యి మీద పెట్టాను. హీట్ రాగానే ఈ మిల్ మేకర్స్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. ఇది వాటర్ హీట్ వచ్చేసినాయి. ఇవి అనేవి ఇవి ఒక 10 నిమిషాలు నానబెడుతున్నాను నేను. ఏంటంటే ఇది ఆనియన్స్, కొత్తిమీర, 2 టమాటా, ఒక పెద్ద సైజు బంగాళదుంప, 2 మీడియం సైజు దోసకాయ అన్నమాట. ఈ మిల్ మేకర్ నానబెట్టున్నా. పొయ్యి పెట్టేసి దాని మీద మొగలు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ కూడా రెడీగా ఉంది. దగ్గర 2.5 స్పూన్లు పోసుకున్నాను అనమాట ఆయిల్. ముందుగా నేను ఆనియన్స్, కొత్తిమీర వేసేస్తాను. టమాటా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీస్తున్నా. ఏంటంటే బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను. బంగాళదుంపలు, దోసకాయ కూడా వేసేస్తున్నాను. వేసాక ఫ్రెండ్స్ నేను వీటిని మూత పెట్టేస్తున్నా. మిల్ మేకర్ అనేది మధ్యలో యాడ్ చేస్తాను. ఇట్లా వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పసుపు వేసేస్తున్నాం. పసుపు వేసి దాన్ని మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ముందుగా కస్ అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇలా అంతా కూడా ఇలా నొక్కేసి ఫ్రెండ్స్, నేను మిల్ మేకర్ అనే దాన్ని ముక్కలు చేయలేదు, నేను డైరెక్ట్ వేస్తాను అనమాట. ఇప్పుడు స్పూను 4 సాల్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. లాస్ట్లో ఏంటంటే వాటర్ పోసుకోవాలి కారం కలుపుకున్నాక. మిల్ మేకర్స్ను, టమాటా, వండుకోసం మిల్ మేకరు, దోసకాయ, టమాటా ఒకసారి వండినట్టు ఉన్నానన్నమాట నేను. వీడియోలో చూడండి, లేదంటే ఇంకోసారి చేసి పెడతాను. ఇది ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు కూడా స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ముఖ్యంగా చెప్పేది, చాలామంది అంటే కొంతమంది ఒక 5 ఛానల్స్ నేను చూశాను. వాళ్ళు 2 స్టేట్ల వాళ్ళకి మాకు లైవ్ అని చెప్పేసి పెడతాను అనమాట డైరెక్ట్గానే. అలాంటప్పుడు నెంబర్స్ ఎలా పెరుగుతారు ఫ్రెండ్స్? ఇది మొత్తం అంతా నాకంటే నేను ఒకనో టైంలో ఫుల్ బిజీలో ఉండేదాన్ని.
అన్నిటికీ సపోర్ట్ చేసేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే టైం చాలట్లేదని కొన్నిటికి చేస్తున్నా, కొన్నిటికి చేయలేకపోతున్నా. అయినా సరే టైం చూసుకుని ఒక లేట్ అయినా ఒక నెల 2 నెలలు అటు ఇటుకి మొత్తం అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తా బట్ నేను స్మూత్ చేస్తున్నా. వాటర్ సరిపడిన పోసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది రోటర్నర్ పోస్తున్నా అనమాట. అంటే బాటిల్లో ముందుగా చేసుకుని పెట్టుకున్నా. ఇదంతా కూడా ఇప్పుడు ఎగిరిపోవాలి అన్నమాట. కొంచెం గ్రేవీగా దించుతా కర్రీ అనేది, లేదంటే ఎదురు పెడతాను. ఇది కంప్లీట్గా అయిపోయిందనమాట ఫ్రెండ్స్. దించేస్తున్నా. పులుసుగా అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రేవీగా ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చిందనమాట. ఇంకా కొంచెం ఎగిరితే గ్రేవీ అనేది అప్పుడు బాగుంటుంది అన్నమాట. చూడండి.